సంపాదనేమో సాలిగూడంతుంటే, ఏడుపేమో ఊరంతా ఉందంటండి. ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? ఏం చెప్తాం చెప్పండి. నెలంతా కష్టపడి, ఏదో వచ్చిన కొద్దిపాటి జీతంతోటి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీర్చుకుని, చిన్న చిన్నగా దాచుకుని, ఏ బంగారమో, ఏ స్థలమో, ఏ ఇల్లో కొనుక్కుంటే, ఇంకా చూడండి ఏడుపే ఏడుపనమాట. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరి కష్టం వాళ్ళు తింటారో, ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు కదా! ఇంకా పక్క వాళ్ళు బాగుపడుతున్నారని ఏడవడం దేనికి చెప్పండి? అసలు నిజంగా చెప్పాలి అనంటే, బయట వాళ్ళకన్నా కూడా సొంత వాళ్ళకే ఏడుపు ఎక్కువుంటదండి బాబు. ఏదో పైకి మొఖాన్ని ఏదో నవ్వు అలంకరించుకున్నట్టు మాట్లాడతారే తప్ప, లోపలంతా కుళ్ళే ఉంటది. అది మనకి బయటపడి మన దాకా వచ్చేదాకా గూడా మనం మంచోళ్ళే, మనం మంచి కోరుకున్న వాళ్ళే అన్న ఫీలింగ్‌లో మనం పిచ్చోళ్ళలాగా బతికేస్తా ఉంటాము. నిజంగా మాకైతే దేవుడి దయ వల్ల హెల్త్ పరంగా, ఈడి పరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు గానీ, సడెన్‌గా ఏదో ఒక ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. మేము లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఒక ఇల్లు తీసుకున్నాము. అప్పటినుంచి ఏదో ఒక శకునాలు జరుగుతూనే ఉన్నాయి. ఇల్లు పరంగా మాకేం ప్రాబ్లమ్ లేదు గానీ, ఎక్కడికెళ్ళినా ఒకటే మాట నరఘోష, నరఘోష.